పెద్ది కోసం చెప్పమంటారా మీరు? పెద్దినామ సంవత్సరము. ఈ సంవత్సరం పెద్దినామ సంవత్సరము. రికార్డులు బద్దలైపోతాయి. మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్టు రామ్ చరణ్ గారికి దొరికింది ఇన్ని రోజులకి. మళ్ళా ఒక రంగస్థలము, ఒక మగధీర, ఒక త్రిబులారు, ఇప్పుడు ఈ సినిమా అంతే. ఇంతకు మించి రచ్చ ఎవడు అన్నీ కూడా నెంబర్ వన్నే కాదంటలేదు, కానీ దాంట్లో పోలిస్తే నెంబర్ వన్ మూవీలు ఇవి. ఇప్పుడు నెంబర్ 10, దాంట్లో ఎటువంటి సందేశం లేదు, రికార్డుల బ్రేకు. యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది, బుచ్చిబాబు ఈ సినిమాతో వెళ్ళిపోతాడని కొంతమంది బయట సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఏం నమ్ముతారు? విజయేంద్రవరం గారు సలహాలు తీసుకొని రాజమౌళి గారు సినిమాలు చేసేటోళ్ళు, మీకు తెలియదు, ఇది పక్క. అలాగన్నట్టు బుచ్చిబాబు చాలా వెళ్ళిపోతాడన్న మాట ఇంపాసిబుల్. బుచ్చిబాబుకి ఇంకా టేజ్ పెరుగుద్ది, ఇంకా క్రేజ్ పెరిగిద్ది. ఇంకా కొన్ని సినిమాలు పెద్ద బడా బడా నిర్మాతలు కూడా బుచ్చిబాబు దగ్గరికి వెళ్తారు. అటువంటి ఆఫర్లు బుచ్చిబాబు కొరకు వస్తాయి. బుచ్చిబాబు సెకండ్ ఫిల్మే అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా ఆడుతుంది ఏంటి, పెద్ద స్టార్ని ఎలా హ్యాండిల్ చేస్తారా అంటున్నారు. హ్యాండిల్ చేశాడు కాబట్టి రామ్ చరణ్ గారు ఒప్పుకోరు. సబ్జెక్ట్ నెంబర్ 1 ఉంది కాబట్టి రామ్ చరణ్ గారు ఒప్పుకోరు. రామ్ చరణ్ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ సినిమా కానీ చిరంజీవి ఫ్యామిలీలో ఏ సినిమా కూడా సబ్జెక్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళవలసిందే, చిరంజీవి గారు చూడవలసిందే. చిరంజీవి గారికి నచ్చితే ఆ సబ్జెక్ట్ ఓకే చేస్తారు. దీంట్లో సందేశం లేదు. బ్లాక్ బస్టర్ మూవీ, రికార్డులు తిరిగిపోతాయి. ఈ జనరేషన్లో అటువంటి ఉంటాయి, కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి. అవి అటువంటి తప్పుడు మాట్లాడద్దు మనము. అవి చిన్న మామూలుగా ఉంటాయి, అవి దానికోసం సందేశం అవసరం లేదు. ఇప్పుడు ఏంటి బయటే మాట్లాడతారు, మూవీలో మాట్లాడడానికి తప్పేముంది? బయటే మాట్లాడతారు, మూవీలో మాట్లాడడానికి తప్పేముంది? అది ఎంటర్టైన్మెంటు, దానికి దీనికి సంబంధం ఏముంది? బయటే చాలా మంది అసభ్యకరంగా ప్రవర్తిస్తారు, మూవీలో చిన్న చిన్న మాట్లాడి తప్పేముంది? ఎంటర్టైన్మెంట్ అంతే. 4 క్యారెక్టర్లు కూడా న్యాయం చేసే ఏకైక వ్యక్తి మెగాస్టార్ కుమారుడు గోబుల్ స్టార్. మెగా పవర్ స్టార్ ఇంతకుముందు, ఇప్పుడు గోబుల్ స్టార్. ఖచ్చితంగా న్యాయంగా ఉంటుంది. అవుతుంది, పక్కా అవుతుంది. సబ్జెక్ట్కి ఒక క్యారెక్టర్కి న్యాయంగా ఉంటుంది. అది ఖచ్చితంగా 100%. మీరు అంతవరకు ఎందుకు? మీకు డౌట్ అయితే జూన్ 4th రాయండి. నేను టికెట్ తీసి మీకు ఇస్తా. జూన్ 4th రాయండి, చూద్దరు కానీ మూవీ ఎలా ఉంటుంది అండి. బుచ్చిబాబు, సానా బుచ్చిబాబు నెంబర్ 1గా తీర్చిదిద్దినాడు. రామ్ చరణ్ కంటే ఇంకెవరో కుస్తీ పోటీ చేయలేరు. ఈ యొక్క ఏ హీరో కూడా చేయలేరు. అంతే, మిగతా హీరోల పైన కూడా నాకు అభిమానం ఉంటుంది. ప్రతి హీరో సినిమా రిలీజ్కి నేను చూస్తాను. మహేష్ బాబు గారిది కానీ, లేదంటే వచ్చే ప్రభాస్ గారిది కానీ, అల్లు అర్జున్ది కానీ, ఎన్టీఆర్ది కానీ నేను చూస్తాను. ప్రతి మూవీ చూస్తాను, ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలి కాబట్టి చూస్తాను. కానీ ఇంత దమ్మున్న హీరో ఎవరు లేరు. కుస్తీకి నెంబర్ 1. కుస్తీకే కాదు, బ్యాటింగ్కే కాదు, బస్తా లేపుతాడు చూడు బయటికి, ఒక బస్తాలుగా. దేనికి కానీ లేదు, పాటలో కూడా ఒక డ్యాన్స్ వాళ్ళ నాన్న లెక్క, మెగాస్టార్ లెక్కే సైలెంట్ స్టెప్లు, అందమైన స్టెప్లు. మన పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు క్యారెక్టర్ ఉంది కదా, కుస్తీ పోటీ క్యారెక్టర్. సో అదేమో మన ఆంధ్రాకి సంబంధించిన ఒక కుస్తీ పోటీదారుడు రామ్మోహన్ నాయుడు గారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆంధ్ర కాదు, ప్రపంచ దేశాలకి ఏ కుస్తీ పోటీ హీరోలు వస్తారో, కుస్తీ పోటీ హీరోలు ప్రత్యేకంగా ఉంటారు చూడు, వాళ్ళందరికీ ఇది ఆదర్శం. అంటే ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణ, లేదా కర్ణాటక, కేరళ అని కాదు, అన్ని రాష్ట్రాలను కూడా ఇది ఒక ఆదర్శం. రామ్మోహన్ నాయుడు కథని లీడ్ తీసుకొని బుచ్చిబాబు గారు చేశారంటారు. తప్పేముంది చెప్పండి? ఒక సబ్జెక్ట్ తీయడం మంచిది. రామ్మోహన్ నాయుడు గారికి పేరు వస్తుంది కదా. ఒక సబ్జెక్ట్ తీయడం మీద ఇప్పుడు ఈ సినిమా ద్వారా రామ్మోహన్ నాయుడుకు మంచి పేరు వస్తుంది కదా. దాంట్లో సందేశం ఏంటో చెప్పండి. అసలు రామ్మోహన్ నాయుడు గారి స్టోరీ మీరు అన్నట్టు రామ్ చరణ్ గారు తీసి ఉంటే ఆయనకి పేరు వస్తుంది కదా. చాలా మంది రామ్మోహన్ నాయుడు గారు ఎవరో తెలియదు, తెలుగు ప్రజలకైనా కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ. సో ఈ కథతో అతనికి టోటల్ కంట్రీ అంతే, దాదాపు 547 దేశాలకు తెలుస్తుంది రామ్మోహన్ నాయుడు కోసం. ఇంతకు టాలెంట్ ఉందా రామ్మోహన్ నాయుడు గారికి అని. అది నిజంగా రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా రామ్ చరణ్కి కృతజ్ఞత తెలపాలా. ఎందుకంటే ఈయన వల్ల ఆయనకి పేరు వచ్చింది, వస్తుంది కూడా. మన సుకుమార్ గారేమో విలేజ్ బ్యాక్డ్రాప్ రంగస్థలం బ్లాక్ బస్టర్
రామ్ చరణ్ గారు కూడా బుచ్చిబాబు గారి కథ ఓకే చేయడం పల్లెటూరు బ్యాక్డ్రాప్ అనేనా లేదంటే ఎందుకని ఆ కథ ఒక్క మాట అండి, కమల్ హాసన్ గారు రజనీకాంత్ కంటే మంచి హీరో కమల్ హాసన్ గారు. అలాగే మరి స్వర్గీయ ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు మంచి పేరు ఉందబ్బా, ఆ, కమల్ హాసన్ గారు ప్లస్ ఆయన పేరు గుర్తు చెప్తాను. కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, ఒక మమ్మూటి, ఒక మోహన్ లాల్, విన్నావా, ఇలాంటి హీరోలకి ఈ రోజుల్లో ఎలాంటి కంపార్ట్గా సినిమా తీయాలండి రామ్ చరణ్ తీయగలడు. అంతవరకు ఎందుకు మీరు మన గ్రామీణ నేపథ్యంలో రంగస్థలం ఒక్క హీరో కూడా నటించలేరు అలాగా. రంగస్థలం అలాగే నటించలేరు. ఎవరు? మెగాస్టార్ తనయుడయ్యా, మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. మెగాస్టార్ తనయుడు శోభన్ బాబు గారు ఎటువంటి సినిమాలు చేసినారు, అటువంటి సినిమాలు కూడా చేసే దమ్మున్న హీరో రామ్ చరణ్. ఏ పాత్ర ఇవ్వండి దానికి అవలేలగా జీవించగలడు, నటించడం కాదు జీవించగలడు, పక్కా 100%. రామ్ చరణ్ గారు కూడా చాలా కష్టపడతారని చాలా మంది చెప్తున్నారు. సో ఇందులో ఏమో డ్యాన్స్ తర్వాత ఈ ఒక విధంగా చూస్తే ఫైట్లు కూడా చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు ఒక చూసినారా చిరంజీవి గారి పాటలు రామ్ చరణ్కి పెట్టారా లేదా? వాడా వాడా ఎల్లు ఏదో పాట ఒకటి పెట్టారు, బంగారు కోడి పెట్టారు. మరి ఎందుకు? చిరంజీవికి మించిన మెగాస్టార్కి మించిన తనయుడబ్బా. ఆయన పైన ఎటువంటి సందేశం మనకొద్దు, ఎటువంటి అనుమానం వద్దు. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసిన వ్యక్తి రామ్ చరణ్. తర్వాత ఇందులో శృతి హాసన్ ఒక ప్రత్యేక సాంగ్లో ఉందంటున్నారు. సో అది ఏదేది? శృతి హాసన్. సో అది ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏదో ప్రత్యేకమైన పాత్రలో ఉండొచ్చు, లేదంటే ఒక సాంగ్కు ఉండొచ్చు, లేదంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అతిథి పాత్ర చేయొచ్చు. దాంట్లో సందేశం లేదు, ఆమె కూడా న్యాయం చేస్తుంది. బుచ్చిబాబు గారు ఇంతవరకు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ను మెయింటైన్ చేయలేదు. అంటే ఆ సినిమా ఓన్లీ ఒక విజయ్ సేతుపతి ఒకరే. సో ఈ సినిమాలు వస్తే శివరాజ్ కుమార్, కార్లా అనుకుంటా, కార్లా, తర్వాత మన జగత్ బాబు గారు, జాహ్నవి కపూర్ అయినా. సో పెద్ద క్యాస్టింగ్తో 100% అన్ని క్యారెక్టర్స్ సాటిస్ఫై చేసి ఉంటాడా? బుచ్చిబాబు నటీనటులకి మంచి నటీనటులకి ఎంచుకున్నారు. మరి శివకుమార్ ఎవరు? సామాన్య నటుడు కాదు కదా. మరి జగత్పతి బాబు ఎవరు? సామాన్య నటుడు కాదు కదా. ఎన్ని సినిమాలకు హీరోగా చేసినాడు. మరి జాహ్నవి కపూర్ ఎవరు? శ్రీదేవి కూతురు కదా. ఈ సబ్జెక్టులల్లా ఈ పలానా వ్యక్తికి పలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి ఉండాలని ఎందుకు ఎంచుకోండి బుచ్చిబాబు? ఆయన సుకుమారు శిశువుడు, ఆశామాస్కో రైటర్లో నెంబర్ 1, సబ్జెక్ట్ నెంబర్ 1. ఈ సబ్జెక్ట్ ముందు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి సబ్జెక్టు చిరంజీవి గారు ఎంచారు. కాబట్టి ఖచ్చితంగా 100% సూపర్ డూపర్ హిట్ ఈ మూవీ ఖచ్చితంగా అవుద్ది. సుకుమార్ గారు శిష్యుడు కాబట్టి సుకుమార్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సుకుమార్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సినిమా ఉంటుంది. అటువంటి అంటే ఏమన్నా కథలో కానీ లేదా ఏదైనా సీన్లో కానీ ఏమైనా మార్పు చెప్పింటారా శిష్యుడికి? ఎప్పుడైనా చెప్పుకుంటారు. ఒక వర్క్ నేర్చుకున్నప్పుడు గురువు దగ్గర సలహాలు తీసుకోవడం అనేది బాధ్యత. ఖచ్చితంగా బుచ్చిబాబు సుకుమార్ దగ్గర సలహాలు తీసుకువెళ్తాడు. ఈ సబ్జెక్ట్ నువ్వు రామ్ చరణ్ తీస్తే కనుక నీకు మంచి పేరు వస్తుందని సలహాలు కూడా ఇచ్చి ఉంటాడు. అది ఖచ్చితంగా 100%. మాటల మంత్రి ఇక్కడబ్బా సుకుమార్ గారు, సామాన్యుడు గారు. ఫైనల్గా ఈ సినిమా టికెట్ల రేట్లు ఏమన్నా పెంచే ఛాన్సెస్ ఉందా? అబ్బా ఆకుబచ్చే గోళికి పెంచుతానరమ్మా, మీరేమనుకోవద్దు. అలాగే నేను తప్పుడే మాట్లాడట్లేదు. ఆకుబచ్చే వాళ్ళకి పెంచుతారు. రామ్ చరణ్కి పెంచడానికి ఏముందబ్బా? ప్రపంచ దేశాల్లో 40 ఏరియాల్లో గోబుల్ స్టార్ మన తెలుగులో. ఆయనకి పెంచడానికి సందేశం ఏంటో చెప్పండి మీరు. అంటే ఫ్యాన్స్ కొంతమంది ఎక్కువ పెంచుతారు అని. ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో దాదాపుగా 3,569 రూపాయలు ఒక టికెట్ ప్రీమియర్స్లో మాత్రమే. అన్ని థియేటర్కి అలాగ ఉండవు కదా. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ ఉంటాయి కదా. అమెరికాలో అన్నీ అంతే. ఇక్కడ మాత్రం ఎంత పెడతారు ఇంకా ఎక్కడ కూడా న్యాయంగా జరుగుతుంది. ఎందుకంటే ఏ సెంటర్ ఒకటి ఉంటుంది, బి సెంటర్ ఉంటుంది, సి సెంటర్ ఉంటుంది, కేటగిరీ పెట్టి ఉంటుంది. దాన్ని బట్టి టికెట్ ఉంటుంది. ఒకటి లాస్ట్ టైం రంగస్థలం అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ చేశారు. ఏమన్నా అంటే విపిఎస్ ఛార్జెస్ అంటే డీటెయిల్ ఛార్జెస్ తగ్గియాలా అని. సో అది తీరా సినిమా దగ్గరికి వచ్చే టైంకి అది కట్ అయింది, ఏదో ఇష్యూ కొంచెం క్లోజ్ అయిపోయింది. సో ఈ టైం పెద్ద టైం కూడా సరే సేమ్ ఇష్యూ చేస్తున్నారు. పర్సంటేజ్ అది రంగస్థలం కూడా న్యాయంగా జరిగింది. అపోసాల మాటలు అవి లేదు.
ఆరోపణలు జరుగుతాయి అబ్బా. ఇప్పుడు నీకు నాకు పడదు, నువ్వు నాకు దొంగలు అంటావు, నేను దొంగను కాదు కదా. 10,000 చేయాలా అని అప్పుడు ఇష్యూ చేశారు ఆల్రెడీ డీటెయిల్. నథింగ్ టు సినిమా పేరు కూడా చెప్తాను, తమిళ్లో ఇదే ఇష్యూ జరుగుతాయి కదా. తమిళ్ రజనీకాంత్ సినిమా పోస్ట్ పోన్ అయింది ఒక మాట చెప్తానంటావా, ఒక మాట, మెగాస్టార్ గారు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సినిమా చూడాలనే ఆలోచన కాబట్టి దీనిపైన పెద్దగా భారం ఉండదు, సెంటర్ పెట్టి ఉంటుంది, దానిలో తప్పేయట్లేదు. దాంట్లో 15 రూపాయలు పెంచినా 150 పెంచినా రామచరణ్ గారి సినిమాకి బాధపడాల్సిన అవసరం ఏట్లేదు. ఈ రోజు కూడా వీళ్ళు ఫిలిం ఛాంబర్ నుంచి ఇష్యూ ఇచ్చారు. ఇంకా థియేటర్స్ నుంచి ఫైనల్గా ఎటువంటి అంటే ప్రొడ్యూసర్ నుంచి మాకు రెస్పాండ్ రాలేదు, సో సినిమా ఇంతవరకు వేస్తాము లేదా కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. రెస్పాన్స్ రాకపోతే జూన్ 4th కిందకి సినిమా రిలీజ్ అవుద్ది. ఇంకా ఇవ్వలేదు ఫైనల్ అంటే పర్సంటేజ్ ఇంకా ప్రొడ్యూసర్ తెగలేదని. ఇంకా అది బయటికి రిలీజ్ అవ్వలేదు కానీ మొత్తం టోటల్గా ఓవరాల్గా అండర్స్టాండింగ్ వచ్చింది మూవీ. మూవీ ఓకే, ప్రొడ్యూసర్ అందరూ కలిపి ప్రొడ్యూసర్ నుంచి అందరూ కలిపి, డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి హీరో నుంచి టోటల్ ఆల్మోస్ట్ మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల నుంచి అంతా ఆల్మోస్ట్ ఓకే అయ్యింది. ఇది కొంతమంది వచ్చి బురద చల్లుతారు, దానిపైన సందేశపడవలసిన అవసరం లేదు. ఏ టికెట్ ఎక్కడ అమ్మాలో ఎంతకు అమ్మాలో మరి తెలుసును, దాంట్లో సందేశం మీరేం భయపడక్కర్లేదు.